సొల్యూషన్ ఉందా అని నేను ఎతుకుతున్నాను, కానీ నాకేం దొరకల. అయితే ఇంకా నా వల్ల కాక నేను నాన్నకు ఫోన్ చేసి ఒక్కరోజు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళమని చాలా రోజుల నుంచి నేను అడిగా. చాలా రోజుల తర్వాత ఆయన వచ్చాడు. వచ్చి ప్రార్థన చేసి ఒక్క రోజులోనే మొత్తం తిరిగిపోయింది. నాకు అర్థం కాలేదు. ఆశీర్వాదం ఉంటుందని తెలుసు, కానీ 1 డేలోనే మొత్తం తిరుగుతుందని నేను అనుకోవాలా. మీరు నమ్మరు, అదే రోజు నుంచి ఈ రోజు దాకా నా పర్సు ఖాళీ అవ్వలేదు, నా అకౌంట్ ఖాళీ అవ్వలేదు. అంటే డబ్బులు వస్తాయని ఆశీర్వాదం నేను చెప్పను, కానీ మన ప్రతి అక్కరిని ప్రార్థన తీరుస్తుంది. హల్లెలూయా. మనకు విశ్వాసం అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ రోజు నుంచి నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడాల. మరలా నేను ఎవరిని డబ్బులు అడగల. మీరు నమ్మరు, ఎక్కడి నుంచి ఎలా డబ్బులు వచ్చిందో నాకు తెలియదు, ఎవరిచ్చారో తెలియదు, ఎలా స్టార్ట్ చేశానో తెలియదు. వాళ్ళందరూ అంటున్నారు, అసలు ఇంత పెద్దదాన్ని ఎలా స్టార్ట్ చేశాను, ఎంత పెట్టుబడి అయింది, ఒక 5 లక్షలు అయిందని అంటే నిజం చెప్తున్నానండి, నా దగ్గర మహా అంటే 30,000 నుంచి 50,000 లోపే అయింది. అలా అంటున్నారు, 5 లక్షలు పెట్టుంటావా దీనికి అంటారు. నేను అంత పెట్టలేదు, కానీ నా సిస్టమ్స్ కోసం పెట్టాను. మొత్తం మీద 2.5 లక్షలు పెట్టి మొత్తం చేయించాను. కానీ ఆ ఆఫీస్ సెటప్ చూస్తేనే వాళ్ళందరూ కనిపించింది ఇంచుమించుగా ఒక 5 లక్షలు అయ్యి ఉంటాయి, ఇంచుమించుగా అలాగ అయ్యి ఉంటాయని అంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ఆ రోజు నుంచి చాలా ఆ ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి బయటకు వచ్చాను. దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంది. ఎందుకంటే ఆర్థికంగా నలిగిపోతున్నప్పుడే మనకు ఆలోచన రాదు, ఏం చేయాలన్నా మనం ఏం చేయలేము. పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి, అర్థం కాదు. టెన్షన్, ఒత్తిడి, వీటన్నిటి వల్ల మనకు అనారోగ్యాలు. దేవుడు ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు లాగుతున్నాడు. ఎందుకంటే నాకు ఆయన ఒకటే చెప్పాడు, ఏమని అంటే, ఆఖరి కాలంలో మనం సేవ మీద ఆధారపడటం కాదు, పౌలు వలె మనం సేవ చేయాలి. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మొదటి జరిగిన సేవలోనికి మరలా తిరిగి వెళ్ళాలి. అది ఏ సర్కిల్ నుంచి మొదలైందో మరలా అదే సర్కిల్లోనికి వెళ్ళాలి. అంటే అప్పుడు పౌలు గారు ఎలాగైతే మొదటి నక్షత్రంగా ఉన్నాడో ఆఖరి నక్షత్రం కూడా అలాగే ఉండాలి, ఆఖరి కాలంలో కూడా అలాగే ఉండాలి. ఆయన ఎలా పనిచేసి సంఘం మీద ఆధారపడకుండా తన స్వహస్తాలతో కష్టపడిన దాన్ని తీసుకొచ్చి సేవలో పెట్టాడు ఆయన. అలాగే అదే పేరు పెట్టుకున్న నేను కూడా, దేవుడు నన్ను కూడా అలాగే వాడుకుంటున్నాడు. అలాగే నీ చేతుల కష్టార్జితం నేను ఆశీర్వదిస్తాను. దానివల్లే మీకు చెప్తాను చూడండి. నాకు వాగ్దానం చేసి ఏంటో తెలుసా, ఈరోజు అమెరికా అందరూ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? డబ్బులు సంపాదించడానికి. అక్కడ డాలర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అదే దేవుడు నాతో అన్నాడు, ఏమన్నాడు అంటే, నేను అమెరికా వెళ్ళాలని కూడా అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, ఇంక కొద్ది రోజులు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు అంటే, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఎలాగెళ్తావు అంటే, నా పని ద్వారా వెళ్తావు, నువ్వు నా పని కోసం వెళ్తావు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, అమెరికా వెళ్తే నీకు డబ్బులు వస్తాయని నువ్వు అనుకుంటున్నావు కదా, లేకపోతే అందరూ ఉద్దేశించేది అది కదా. అయితే నువ్వే వారికి డబ్బులు ఇస్తావు అన్నాడు. నువ్వు వస్తే వారికి మనకేమైనా అమౌంట్ ఇస్తారు వీళ్ళు అని అనుకుంటారు.